వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఫైనల్లో భారత్ టీం ఎలాగైనా విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మహిళా క్రికెట్ టీం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఈసారి కప్ ఎలాగైనా మన టీం విజయం సాధిస్తుందని భారత క్రీడా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్ సందర్భంగా కరీంనగర్లోని క్రికెట్ అకాడమీ విద్యార్థులు, కోచ్లతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. భారతీయులంతా ఎదురు చూసినటువంటి ఉద్విగ్న క్షణాలు రానే వచ్చాయి. ఈరోజు భారత్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా రెండు కూడా విమెన్స్ వరల్డ్ కప్లో పోటీ పడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఈరోజు ముంబైలో జరగనుంది. సో మొత్తంగా హాట్ ఫేవరెట్గా ఈరోజు భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. మొత్తంగా సెమీఫైనల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో, రెట్టించినటువంటి ఉత్సాహంతో భారత్ టీం మాత్రం ఈరోజు బరిలోకి దిగనుంది. సో ఈరోజు గెలుపు అవకాశాలు ఉన్నాయి. భారత్ విజయం పట్ల భారతీయులంతా ఏ రకంగా తమ దేశం తరఫున జరిగినటువంటి జట్టు గెలవాలని కోరుకుంటున్నటువంటి అంశం మాట్లాడేందుకు కర్మాల్లో కొంతమంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ ఆడుతున్నటువంటి కొంతమంది బాలికలు, అదేవిధంగా కోచ్లు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో భారత్ పైనే ఆశలను పెట్టుకున్నటువంటి భారతవాన్ అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో చెప్పండి, మొత్తంగా ఈ రోజు హాట్ ఫేవరెట్ గా భారత్ దిగనుంది. సో విజయ అవకాశాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? 101% కంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 300 చేంజ్ మనం చేసినాం కాబట్టి మనం కొంచెం కూడా ఒక అడుగు వెనక వేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే బాలికలు ఒక్కొక్క అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే చూస్తుంటే మనము ఇంకా ఇక్కడ మన తెలంగాణ నుంచి ఇంకా మందిని తీసుకెళ్లాలా క్రికెట్ కు. ఎంతో మంది ఇంకా అమ్మాయిలు ఇంకా ముంగటికి రావాలా. ఇప్పటికైతే కొంచెం తక్కువ ఉన్నారు, ఇంకా రావాలా. 300 చేంజ్ చేసినాం కాబట్టి మనం ఒక్క అడుగు కూడా వెనకకేయం. 101% వరల్డ్ కప్ మనదే. అంటే మొత్తానికి సెమీఫైనల్ మీరు చూస్తారు. జమీమా ఆడినటువంటి అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ఈ రోజు అదే ఆశలతో ఉందని మీరు అనుకుంటున్నారు? 101%. ఇంకా దానిలో మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పోయినసారన్నా కొంచెం మనం అటు ఇటు అయినాం కాబట్టి ఇప్పుడు కూడా అంత లేదు అసలు. దానికంటే ముందుగా ఇంకా ముంగడికి వెళ్ళి ఇంకా మంచి బ్యాటింగ్ తోని వాళ్ళు వరల్డ్ కప్ తెచ్చి ఇంకొక 10 ఓవర్స్ మిగిలి ఉంచి ఏమైనా మనకు చేజింగ్ ఉంటే గిట్ట 10 ఓవర్స్ మిగిలి ఉండాలా. ఇంకా మనకి గిట్ట బ్యాటింగ్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ 300 చేంజ్ గిట్ట కొడితే గిట్ట మనం గిట్ట ఇంకా వరల్డ్ కప్ గురించి పక్కా విజయం మనదే. అంటే ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్కి వెళ్ళినటువంటి భారత్ ఈ రోజు మొత్తానికైతే మరోసారి అదృష్టాన్ని పరీక్షించబోతుంది. మీరేమనుకుంటున్నారు? ఇది ఒక శుభసూచకం అండి. ఎందుకంటే ఇప్పటి వరకు లేని విధంగా భారత్ పైన మనకు ఎటువంటి లేని ఆశలు ఈసారి ఉన్నాయి. ఎందుకంటే 350 ఆ స్కోర్ చేంజ్ చేయడం అనేది భారత్ చరిత్రలో ఇది చాలా చెప్పుకోదగిన విషయం. ఇట్స్ హిస్టరీ. సో దీని బలంగా ఏమైందంటే దీనికి ఇక్కడే మనకు వరల్డ్ కప్ అనేది కన్ఫర్మ్ అయిందనే విషయం అనుకోవచ్చు. బట్ ఏమాత్రం మనం వెనుక స్టెప్ బ్యాక్ చేయకుండా నీట్గా ఇది మనకైతే చాలా హోప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గెలుతారని ఒక ఆశ ఉంది. సో దీనివల్ల ఏమైందంటే భారత వనితలు ఎవరైతే ఉన్నారో గర్ల్స్ కానీ వీళ్ళందరూ ఇది ఒక అవకాశం కోసం మేము కూడా ఎదురుస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక మాకు బూస్టింగ్. మొత్తంగా ఈ రోజు మన టీం ప్లేయర్స్ గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఎలా వాళ్ళ ప్రదర్శన ఈ రోజు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంది అని అనుకుంటున్నాను. ఇట్లా ఉమెన్స్ కూడా ఇంత ఫైనల్స్ వరకు వస్తాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జెమినా రాడ్రిక్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సెమీఫైనల్స్లో తన హార్డ్ వర్క్, తన పోరాటం వల్లే వచ్చాము. సో ఇందులో కూడా మనం బాగా ఆడి సౌత్ ఆఫ్రికాని మనం బీట్ చేసి ఈసారి ఫైనల్గా మనమే గెలుస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు, కోచ్లు, అదేవిధంగా క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఉనమాలు నేర్చుకుంటున్నటువంటి బాలికలు కూడా వీరంతా ఒకటే కోరుకుంటున్నారు. ఈరోజు భారత్ తప్పనిసరిగా గెలుస్తుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహా న్యూస్ కర్నూలు నుంచి. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా భారత్ విజయం సాధించాలని కాంక్షిస్తూ తిరుపతి కచ్చెప్పి ఆడిటోరియంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. తుది పోరులో భారత మహిళల సేన విజయం సాధించాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడిలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మ్యాచ్ కు సంబంధించి క్రికెట్ అభిమానుల అభిప్రాయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు ఎదురు చూస్తున్నటువంటి ఐసీఐసీ ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలవాలని చెప్పి కూడా క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరోపక్క ఎక్కడికక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ బిగ్ స్క్రీన్ ద్వారా కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా వీక్షించున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా
ప్రత్యేకంగా బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే నేపథ్యంలో తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో కూడా ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా మహిళా క్రికెట్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో కూడా మరి కాసేపట్లో ఇక్కడ కూడా ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మహిళా క్రికెట్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనిత ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. మరి కాసేపట్లో కూడా వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా జరగబోతుంది. ఎలా ఉంది అసలు ఫీవర్ ఎలా ఉంది? ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే 2005, 2007, 2017 లో మనం మాక్సిమం ఫైనల్స్ వరకు వెళ్ళాము, సెమీస్ వరకు వెళ్ళాము, ఓడిపోయినాం. కానీ ఈసారి మన టీం మాత్రం కప్పు కొట్టే దిశ వైపే వెళ్తుంది అనమాట. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ లో చాలా స్ట్రాంగ్ ఉంది. ఓపెనింగ్ స్లాట్ నుంచి ఫస్ట్ డౌన్, సెకండ్, మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ కూడా ఆడుతున్నారు అనమాట. సో మన వాళ్ళు కప్పుతోనే వస్తారు ఈసారి. ప్రత్యేకంగా క్రికెట్ అంటేనే ఆస్ట్రేలియా కూడా అదే స్థాయిలో కూడా ధీటుగా కూడా ఆడుతుందని చెప్పి ఆంక్షలు అందరూ కూడా ఆలోచన విధానం కూడా ఉంది. అయితే భారతదేశం మొన్న జరిగిన మ్యాచ్ లో కూడా ప్రత్యేక ప్రతిభ కనబరిచి కూడా ఫైనల్స్ కి జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలు పెద్ద టీంలు, ఎందుకంటే వాళ్ళకి అక్కడున్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటది. మన ఇండియా కూడా అదే ప్రిపరేషన్ తో వచ్చింది. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇంగ్లాండ్ తో మ్యాచ్లు ఆడడం, ఆస్ట్రేలియాతో మ్యాచ్లు ఆడడం దీనికి ముందు, అలాగే వైజాగ్ లో క్యాంప్స్ కండక్ట్ చేసుకోవడం, చండీగఢ్ లో క్యాంప్స్ కండక్ట్ చేయడం. సో ఫుల్ ప్రిపరేషన్ తో వచ్చింది అనమాట. మనం కూడా ఎక్కడ తగ్గకుండా, అంటే ఆస్ట్రేలియా టీము, ఎందుకంటే మనం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అనమాట ఆ ఉన్న 4-5 టీముల్లో. సో ఇప్పుడు ఆ టీం మనం ఒత్తిడిని అధిగమించుకొని వచ్చామన్నమాట. ఎక్కడ ఒత్తిడి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒత్తిడిలో మ్యాచ్లు పోయినా కూడా లాస్ట్ మ్యాచ్ మనం సెమీస్ లో వచ్చే కొందికి ఈవెన్ బ్యాలెన్స్డ్ గా ఆడారు. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం కప్పు కొట్టాల్సిందే, ఎన్నో ఏళ్ల కళను సాకారం చేయాల్సిందని చెప్పి ఒక్క దాటి మీద వచ్చారు అందరూ. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జన్ కిరణ్ ఒకసారి మాట్లాడి చెప్పండి. క్రికెట్ అభిమానిగా కూడా మీరు ఎలా అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎలా కనబడుతుంది? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి కప్పు అందుకునేదానికి 140 కోట్ల ప్రజలే కాదు, యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. భారత్ ఎలా ఆడుతుంది, ప్రపంచ కప్పు సాధిస్తుందా లేదా అని. మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్, తను ఆడినటువంటి సెమీస్ లో తను ఆడినటువంటి తీరు, ఒక కెప్టెన్ గా తను ఇచ్చినటువంటి ధైర్యం టీం కి ఎంత చక్కగా ఉంది. అదే విధంగా దీప్తి శర్మ ఎంతో చక్కగా అసలు మ్యాచ్ ని బాల్ రన్ రేట్ ఎంత గ్యాప్ ని ఒక్కసారిగా తగ్గించేసింది. దురదృష్టవశాత్తు రన్అట్ అయింది. దాని తర్వాత వచ్చినటువంటి మన రీచా ఎంత అద్భుతమైనటువంటి కీపర్, అంతే చక్కటి బ్యాటింగ్ తో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతుంది. మన జట్టులో భారీగా షాట్లు కొట్టగలదు అంటే రీచా శర్మ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది భారీ షాట్లకి. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సఫాలి అదృష్టవశాత్తు టీమ్ లోకి వచ్చింది, సెమీస్ ఆడింది, ఫైనల్స్. సఫాలి మీద చాలా నమ్మకం ఉంది. అదే విధంగా మన కింగ్ కోహ్లీతో పోలుస్తారు మన స్మృతి మందాన. ఈ రోజు తన బ్యాటింగ్ చూడబోతున్నాం. తను ఖచ్చితంగా సెంచరీతో విరుచుకుపడుతుంది. ఒక అద్భుతమైనటువంటి ఆటను చూపిస్తుంది ఈ రోజు స్మృతి మందాన ఆటని. మరి విరాట్ కోహ్లీని మనం చూడబోతున్నాం. ఒక రసపట్టుగా ఉంటుంది మ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్స్ కప్పు గెలవాలని ఎంతో ఆతృతగా ఉంది. అదే విధంగా టీమిండియా గత 2 సార్లు, ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్స్ లో ఓడిపోయింది, ఇంకోసారి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి ఎటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి టీమ్ స్పిరిట్. క్రికెట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఈవెన్ 0.4 సెకండ్స్ లో బ్యాట్స్మెన్ అవుట్ అండ్ నాట్ అవుట్ డిసైడ్ అవుతుంది. ఆయన్ని ఎదుర్కోవాలంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో ఉండాలి. ఎటువంటి టెన్షన్ లేకుండా మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఆస్ట్రేలియా 7 వరల్డ్ కప్లు కొట్టగలిగిందంటే వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ వాళ్ళకు ఉంది. మన దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్ గా తక్కువ ఉంటుంది ఆస్ట్రేలియాతో పోలిస్తే, అంటే వాళ్ళ వెదర్ కి మన వెదర్ కి. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏమంటే మనం మెంటల్ గా వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. లాస్ట్ మ్యాచ్ ఆడినటువంటి తీరు మహిళలు బాయ్స్ కన్నా చాలా చక్కగా, అంటే ఏ నిమిషంలో కూడా మ్యాచ్ వదలకుండా ప్రతి క్షణం మ్యాచ్ న్యూట్రల్ గా పెట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే దీప్తి శర్మ రీచా బ్యాటింగ్ దిగారో 1 సైడ్ అయిపోయింది మ్యాచ్. అదే మెంటాలిటీని ఈ రోజు కూడా చూపించాలా. బౌలింగ్ లో ఒకరోజు టెన్షన్ లో పడుతున్నారు, బాల్ వేసే లెంత్ లో టెన్షన్ పడుతున్నారు. నేను మా కోరిక ఏమంటే ప్రతి బౌలర్ కాన్షియస్ లో ఉండాలి, బ్యాట్స్మెన్ చూడాలి, ఎక్కడ మనం బాల్ రిలీజ్ చేయాలా, మన ఫీల్డింగ్ ఆడ పెట్టుకున్నాం అనే దృష్టి పెట్టుకుని కానీ బౌలింగ్ చేయగలిగితే ఖచ్చితంగా 230 నుంచి 270 లోపలే సౌత్ ఆఫ్రికాను మనం కట్టడి చేయొచ్చు. అది ఏదైతే తిరుపతిలో ఏదైతే కచ్చపి ఆడిటోరియంలో దాదాపు 450 సీట్ల కెపాసిటీ ఉంది. ఇది ఇక్కడ బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి కూడా మరి కాసేపట్లో మహిళా వరల్డ్ కప్ ఏదైతే ఉందో వాళ్ళు వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఒక పాప కూడా మనతో పాటు ఉంది. చెప్పమ్మా, వరల్డ్ కప్ కూడా జరగబోతుంది, అసలు ఎలా ఉంది, యాంగ్జైటీగా ఉంది, ఎట్లా? మేమైతే గెలుస్తుంది అనుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా 100% ఇస్తారు. కాకపోతే ఎవరు ఎంత ఏమంటారు, ఎవరు ఎంత చేస్తారో వాళ్ళ దీన్ని బట్టి ఉంటది, వాళ్ళ మైండ్ సెట్ బట్టి. అందరూ బాగానే పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నా. స్మృతి మందాన బాగా ఆడాలనుకుంటున్నారు. తప్పకుండా గెలుస్తారు. బెస్ట్ ఆఫ్ ద లక్. అది ప్రస్తుతం తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కచ్చపి ఆడిటోరియంలో కూడా మన కాసేపట్లో బిగ్ స్క్రీన్ పైన కూడా మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరోపక్క మధ్యాహ్నం 2:30 తాతయ్యగుంట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా
కూడా అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అక్కడి నుండి ర్యాలీగా వచ్చి కూడా ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పల్లితో మోహన్, మహా న్యూస్, తిరుపతి. మహిళా ప్రపంచ కప్ లో భారత్ తరఫున ఆడుతున్న కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అదరగొడుతోంది. తన బౌలింగ్ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో 10 ఓవర్లకు గాను 49 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసి కీలకంగా మారింది. దీంతో కడప పట్టణమంతా శ్రీచరణిని అభినందిస్తూ బ్యానర్లు వెలిశాయి. శ్రీచరణి కడప జిల్లా వీరపునాయనిపల్లి ఎర్రమల్లె గ్రామంలో జన్మించింది. ప్రస్తుతం వారి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. 20 ఏళ్లకే శ్రీచరణి ఇండియా జట్టులో స్థానం సంపాదించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్యాడ్ సహకారం ఎంతో ఉంది. క్యాడ్ సెక్రటరీ రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో కడపలో అమ్మాయిలు క్రికెట్ కోచింగ్ లో ఆరితేలుతున్నారు. చరణి స్ఫూర్తితో మేము కూడా ఇండియా జట్టులో స్థానం సంపాదిస్తామని అమ్మాయిలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా విజయాన్ని ఎవరు అడ్డుకోలేరంటున్న క్రికెట్ అభిమానులతో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ ఈ రోజు కూడా ఫైనల్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కూడా ఆ దేశమంతా కూడా ఇండియా కప్పు గెలుచుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తాన్ని చూసుకుంటే కడప నుంచి కూడా వరల్డ్ కప్ ఇండియా టీమ్ లో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీచరణి కూడా కడప బిడ్డగా పుట్టడం కూడా గర్వకారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు కూడా కొంతమంది అమ్మాయిలు మనతో పాటు ఉన్నారు. మాకు చెప్పండి, శ్రీచరణి కూడా కడప నుంచి వరల్డ్ కప్ ఆడుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? సార్, మై నేమ్ ఈస్ హర్ని, ఐఎమ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. శ్రీచరణి అక్క మాకు చాలా ఇన్స్పిరేషన్. కడప నుంచి తను ఒక్కటే ఇండియాకి డెబ్యూ చేసింది. అందులో తన అదృష్టం ఏంటంటే తను వెళ్ళినప్పుడు టీం అనేది ఫైనల్ కి వెళ్ళింది. ఫస్ట్ అక్కకి సీఏ వైడ్ అనేది చాలా మోస్ట్లీ సపోర్ట్ చేసింది కాబట్టి అక్క అంత స్టేజ్ కి వెళ్ళగలిగింది. తర్వాత అక్క రంజీ ఆడింది. తర్వాత WPL ఆక్షన్ లో 55 lakhs కి DC అనేది కొనింది. తర్వాత ఫస్ట్ 2 మ్యాచ్ బయట పెట్టినా కూడా 2 మ్యాచ్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకుని 4 వికెట్స్ తీసుకుంది. శ్రీలంకతో మళ్ళీ 2 వికెట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం తను ఇండియా ODI ట్రై సిరీస్ కి డెబ్యూ చేసింది. తర్వాత అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేసింది. అక్క హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ తనని ఈ స్టేజ్ కి తీసుకెళ్ళిందని నేను భావిస్తున్నాను. తర్వాత డెఫినెట్లీ ఇప్పుడు ఫైనల్ ఇండియా గెలుస్తుందని నేను భావిస్తున్నాను. మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఇండియా ఈరోజు కప్పు కొడుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే అమ్మాయిలు చెప్పుకొని చెప్పండి, ఎందుకు మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్? క్రికెట్ అనేది ఇప్పుడు ఉమెన్స్ కూడా మంచిగా ఫామ్ లో ఉంటున్నారు. మెన్స్ లాగా ఉమెన్స్ కూడా సపోర్ట్ ఉంది, ఇప్పుడు మంచిగా చేస్తున్నారు. శ్రీచరణి అక్క డెబ్యూ చేసింది ఇండియాకి కడప డిస్ట్రిక్ట్ నుంచి. అక్క ఒకటే ఇండియాకి ఆడుతుంది. సో ఫస్ట్ నేను డెబ్యూ ఆడేటప్పుడు అక్క కెప్టెన్ అన్నమాట. చిత్తూరు మ్యాచ్ తో 152 నాట్ అవుట్ అక్క. ఆ ఇయరే అక్క WPL కి సెలెక్ట్ అయింది. DC కి 55 lakhs కి తీసుకున్నారు అక్కని. సో నెక్స్ట్ శ్రీలంకతో ఆడింది, 2 వికెట్స్ వచ్చిండే. అప్పటి నుంచి అక్కకి ఎవ్రీ మ్యాచ్ వికెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా అక్కకి ఎవ్రీ మ్యాచ్ వికెట్ టేకరే అక్క. సో ఈ మ్యాచ్ లో కూడా అక్క ఉంటుంది, ఇండియా విన్ అవుతుంది అని అనుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే నేను జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా 10 overs వేసి 49 for 2 శ్రీచరణి కడప నుంచి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా గర్వకారణం మాకు. మేము అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ఫ్యూచర్ లో ఇండియాకి ఆడాలనుకుంటున్నాము. అక్కకి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. CAYD నుంచి కూడా బాగా సపోర్ట్ వస్తుంది. అండ్ అక్క కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, అక్క చేసిన హార్డ్ వర్క్ ఇప్పుడు అక్కకి వచ్చింది. ఇండియాకి ఆడి ఖచ్చితంగా ఫైనల్ గెలుస్తారు. అండ్ మా సపోర్ట్ అండ్ మన ఆంధ్ర CA సపోర్ట్, CAYD సపోర్ట్ ఖచ్చితంగా అక్కకు ఉంటుంది అని ఖచ్చితంగా చూసుకోవచ్చు. మీకెందుకు క్రికెట్ అంటే, మీరు ఎందుకు క్రికెట్ ఆడాలనుకున్నారు? రోజు వస్తున్నారు ఇక్కడికి ప్రాక్టీస్ కి? నాకు మామూలుగా అయితే స్మృతి మందన అంటే చాలా ఇష్టం, MS ధోని అంటే కూడా చాలా ఇష్టం. మేము ఆయనను చూసే వచ్చింది ఇక్కడికి. మేము కూడా ఒక రోజు చరణి అక్క లాగా ఇండియాకి ఆడాలనుకుంటున్నాము. అందుకు నాకు చాలా ఇష్టం క్రికెట్ అంటే. సో నేను ఇక్కడికి వస్తున్నాను. మహిళల ప్రపంచ కప్ లో కూడా ఈ రోజు ఫైనల్ కి వచ్చింది ఇండియా. మహిళా క్రికెట్ లోనే ఈ రోజు గెలుస్తుంది అని చెప్పి అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే శ్రీచరణి, ఎలా అనిపిస్తుంది? శ్రీచరణి ఆడడం మాకు ఇంకా చాలా ప్రౌడ్ గా ఉంది. ఇంకా ACA చాలా సపోర్ట్ చేసింది. అక్క లెఫ్ట్ ఆడడం అక్కకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చింది. అక్క ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్, అది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్. అక్కలాగా నెక్స్ట్ మేము కూడా ఆడాలని ACA అక్కకి బాగా సపోర్ట్ చేసింది. అంటే ప్రాక్టీస్ అదంతా బాగా చేపించారు. మేము కూడా నెక్స్ట్ అదే స్టేజ్ లో అలాగే ఆడాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ మ్యాచ్? ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. శ్రీచరణి యొక్క ఇండియా ఆడడం మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అట్లే
ప్రతి మ్యాచ్లో అక్కకి వికెట్స్ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా వికెట్స్ తీస్తుంది, బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. ఇది మొత్తం చూసుకుంటే అమ్మాయిలంతా కూడా చాలా జోష్తో ఉన్నారు, ఖచ్చితంగా గెలుచుందని వాళ్ళ కోచ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇండియా ఉమెన్స్ కప్ నిన్న కూడా ఆస్ట్రేలియాతో భారీ రన్స్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఫైనల్ వచ్చింది, చాలా గర్వకారణం ఇది కడప ప్రజలకి, ప్లేయర్స్ కి. సో వీళ్ళందరూ చాలా అదృష్టము. కడప నుంచి కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే CID కల్పిస్తుంది. వీళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ వీళ్ళు కల్పిస్తున్నారు. సో వీళ్ళదొక ఇన్స్పిరేషన్ గా తీసుకొని శ్రీచరణిని వీళ్ళు ముందుకు సాగాలని, అండ్ టుడే ఉన్న మ్యాచ్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకుంటే కడప జిల్లా నుంచి కడప బిడ్డ కూడా ఇటు ఫైనల్లో కూడా ఆడుతుంది. ఖచ్చితంగా ఆమె అయితే మాకు ఇన్స్పిరేషన్. ఇటు ఖచ్చితంగా మేము కూడా ఇండియా టీమ్ కు సెలెక్ట్ అయ్యేలా కూడా మేమైతే కృషి చేస్తాం. రోజు కూడా ఇక్కడికి వచ్చేసి క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఇటు స్మృతి మందన కావచ్చు, MS ధోని కావచ్చు, వారి స్ఫూర్తిగానే మేమైతే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాం. ఖచ్చితంగా కడప నుంచి శ్రీచరణి కూడా మొట్టమొదటిగా కూడా వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్రీకాంత్, మహా న్యూస్, కడప నుంచి. నా ఇన్స్పిరేషన్ సచిన్ టెండూల్కర్. ఈరోజు ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా కన్ఫర్మ్ గా కప్పు గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అండ్ శ్రీచరణి అక్క. శ్రీచరణి వాళ్ళ అక్క చెల్లిని నేను టీమ్ ఇండియా గెలిచాలని కోరుకుంటున్నాను. మా అక్క ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను కాబట్టి ఆడుతున్నాను. నా పేరు భవ్య. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఈరోజు శ్రీచరణి అక్క బాగా ఆడుతుంది, వికెట్లు తీస్తుంది. వరల్డ్ కప్ కూడా ఇండియా టీమ్ గెలుస్తుంది. పేరు శ్రీవిద్య. ఈరోజు మన ఇండియా గెలిచబోతుంది. శ్రీచరణి అక్క బాగా వికెట్లు తీస్తుంది ఈరోజు. ఆల్ ద బెస్ట్ ఇండియా. నా పేరు అమృత. నేను శ్రీచరణి అక్కకి ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నా. మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా అదరగొడుతుందని భారత క్రికెట్ అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఒత్తిడి జయిస్తే విజయం భారత్దే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా టీం చాలా బలంగా ఉందని, ఈసారి ఫైనల్లో విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్న క్రికెట్ అభిమానులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఉమెన్స్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ ముంబైలో జరగబోతుంది. మొత్తానికి ఈ రెండు టీంలలో ఎవరు గెలిచినా కూడా ఇదే తొలిసారిగా కావడంతో కూడా అందరిలో కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తంగా ఇండియా ఇది మూడోసారి ఫైనల్ పోయింది. గతంలో 2 సార్లు ఫైనల్ పోయినప్పటికీ కూడా కప్పు చేజించుకోలేకపోయింది. సో ఈసారి ఫైనల్కు వెళ్ళిన నేపథ్యంలో, అది కూడా మన ఇండియాలో ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఇక్కడ క్రికెట్ ప్రేమికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. ఈసారి మన ఇండియా ఫైనల్కి వెళ్ళింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మరి కొద్దిసేపట్లో మ్యాచ్ జరగబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి ఇండియా గెలవబోతుందా? ఎట్లా ఉండబోతుంది ఈ మ్యాచ్? చూడబోతుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం ఆడుతుంది కాబట్టి. ఇంకోటి, సౌత్ ఆఫ్రికా స్పిన్ పరంగా చాలా టఫ్గా ఉంది. కాకపోతే మన బ్యాటింగ్ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ పరంగా కొద్దిగా బెటర్ చేస్తే ఇంకా మన ఈ మ్యాచ్ గెలవచ్చు అనే ఇంట్రెస్ట్ ఉంది నాకైతే. మన క్రికెట్ ఉమెన్స్ టీం గెలిచి కప్పు తేవాలని నేను చాలా ఆశిస్తున్నాను. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. మొత్తానికి ఫీల్డింగ్ లో కొంత వీక్ గా కనిపిస్తా ఉంది, బౌలింగ్ లో కూడా కొంత వీక్ గా ఉంది, బ్యాటింగ్ లో మాత్రం అందరు కూడా టచ్ లోకి వచ్చినట్టు కనిపిస్తా ఉంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే కొంత స్పిన్ పరంగా కొంత వీక్ గా ఉంటుంది కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికాను మరి కొట్టి కప్పు గెలవబోతారంటారా? మన ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనకి కొద్దిగా పిచ్ పరంగా మనకి అలవాటు ఉంటుంది. నాకైతే ప్లాన్ ప్రకారంగా ఇలా టీమిండియా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే ఈసారి అయినా ఖచ్చితంగా గెలిచి కప్పు తెస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మొత్తానికి గతంలో 2 సార్లు కూడా టీమిండియా ఫైనల్ దాకా పోయింది. అయితే ప్రెషర్ తట్టుకోలేక ఓడిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈసారి కూడా ఫైనల్ పోయింది. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఈసారి ప్రెషర్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటుంది అంటారా? మన ఇండియా గెలుస్తుంది అంటారా? మనం ఈజీగా ప్రెషర్ హ్యాండిల్ చేస్తే కప్పు మందే. కాకపోతే అమన్జోట్ కౌర్ వాళ్ళు ఆల్రౌండర్ స్నేహారాన్ని తీసుకొస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా దీప్తి శర్మ ఇంకొంచెం ఎకనామీ కొంచెం మంచిగా బెటర్ ఉండాలి. స్మృతి మందన నాకౌట్ మ్యాచ్లలో తక్కువ స్కోర్ చేసింది కాబట్టి ఈరోజు కనీసం ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేసినా మేము చాలా సంతోషిస్తాం.
ఎలా ఉండబోతుంది ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్ ఈరోజు పక్కా. దీప్తి శర్మ ఆల్రౌండర్ మంచిగా వేస్తే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వరల్డ్ వైడ్ చాలా మంచి ఫామ్ లో ఉంది. తనను తొందరగా అవుట్ చేస్తే మనం మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన తెలుగు అమ్మాయిలు ఇద్దరు మంచిగా బౌలింగ్ వేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా. మొత్తానికి చూస్తే ఇక్కడ క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఇండియా ఉమెన్స్ టీము గెలవబోతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఇక్కడ గత మ్యాచ్ లో చూసినట్టయితే ఆస్ట్రేలియా టీం మీద పెద్ద ఎత్తున కూడా అంటే భారీ లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఆ ఫీల్డింగ్ ని మెరుగుపరచడంతో పాటు బ్యాటింగ్ లో కూడా మిగతా సభ్యులందరూ కూడా టచ్ లోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. మెన్స్ టీం ఇప్పటికే 2 సార్లు గెలిచింది. ఇక ఉమెన్స్ టీం కూడా ఇది 3వ సారి ఫైనల్ పోయిన నేపథ్యంలో ఈసారి కప్పు గెలవబోతుంది. ఎలాగైనా సౌత్ ఆఫ్రికాను ఓడించి కప్పు గెలవబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరికొద్ది సేపట్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో అందరూ కూడా టీమిండియా గెలవాలని చెప్పేసి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, నల్గొండ. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇండియా వరల్డ్ కప్ అందుకోవడం కోసం ఒక్క అడుగు దూరంలో ఉండటంతో ఖమ్మంలో ఫైనల్ మ్యాచ్ కోసం అందరిలో ఆసక్తి నెలకొంది. ఈసారి సొంత మైదానంలో ఇండియా ఖచ్చితంగా కప్ సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని విభాగాల్లో కూడా ఇండియాదే పైచేయి అని, అందుకే ఇండియాకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ పై ఖమ్మం క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లోనే ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. యావత్ భారతావని మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఈసారి ఇండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా అందరూ ఇండియాకి విషయం చెప్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాం. మనతో క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు ఫైనల్ మ్యాచ్ మీద ఏంటి మీ అనాలి? డెఫినెట్ గా ఇప్పటి వరకు లీగ్ మ్యాచెస్ లో 1-2 మంచి స్కోర్ చేసినా కూడా కొన్నిసార్లు బ్యాడ్ లక్ వల్ల 2-3 300 అబౌవ్ ప్లస్ స్కోర్ చేసినా కూడా 2 లీగ్ మ్యాచ్ ఓడిపారు. బట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ కమ్బ్యాక్. నిజంగా ఆస్ట్రేలియా లాంటి టీమ్ ని 337 చేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దే ఫాట్ బ్యాక్. అంటే నిజమైన ఒక పోరాట పటిమతోటి అందరూ కూడా టీమ్ గేమ్ తోటి, ఎందుకంటే 20 కొట్టినలు కానీ 30 కొట్టినలు కానీ అందరూ కూడా ఒక టీమ్ గేమ్, ఒక టీమ్ ఎఫర్ట్ తోటి అందరూ కూడా వాళ్ళ పాత్రలు పోషించారు ఆ రోజు సెమీఫైనల్లో. అలాంటి సెమీఫైనల్ గెలిచారు కాబట్టి కొత్త ఉత్సాహంతో ఉన్నారు మన అమ్మాయిలు కూడా. డెఫినెట్ గా ఈ రోజు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధిస్తారు. మన భారతదేశం గర్వంగా, భారతదేశ జెండా గర్వంగా ఎగురుతుందని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను. సార్ చెప్పండి, సెమీస్ లో మనం ఆస్ట్రేలియా మీద గెలిచాము అంటే అదే ఉత్సాహంతో ఈ రోజు ఫైనల్ కూడా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా మనకి ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ లో ఇండియానే బ్యాటర్స్ హర్మన్ ప్రీత్ కౌర్ గానీ, స్మృతి మందాన, జమీమా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఇండియా ఈ రోజు విన్ అవుద్దని ఆశిస్తున్నాం. అంటే ఈ రోజు ఇండియాకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? ఇండియా మన హోమ్ గ్రౌండ్ ప్లస్ బ్యాటింగ్ బాగుంది అండ్ నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ కూడా బాగుంది. దీప్తి శర్మ లైక్ వీళ్ళంతా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ రిచా వికెట్ కీపర్ ధోనిలా ఆడుతుంది. మన ఫిమేల్ వర్షన్ లో ధోనిలా హిట్టింగ్ చేస్తుంది కాబట్టి మనకి మంచి బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అంటే ఈ రోజు ఇప్పటికే 2 సార్లు ఫైనల్ కు వెళ్ళాం గతంలో, ఈసారి 3వసారి. అంటే ఈసారి కప్పు రాబోతుంది అంటారు? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటే సో మనకి మెన్స్ వరల్డ్ కప్ లాగా ఇప్పుడు గుర్తొస్తుంది. సో తప్పకుండా మనం గెలుస్తాము. సో దీనిలో అందరూ ఆశిస్తున్నారు. మెయిన్ ఏంటంటే సేమ్ పిచ్, సెమీఫైనల్ ఏది జరిగిందో ఫైనల్ కూడా అదే పిచ్. అండ్ మనకి స్పిన్ అనేది చాలా అనుకూలం. స్పిన్ బౌలర్స్ చాలా ఫామ్ లో ఉన్నారు. మొన్న జస్ట్ కొంతవరకు ఆ స్పిన్ బౌలింగ్ లో దీప్తి సరిగా వేయలేకపోయింది. కాకపోతే సో తప్పకుండా దీప్తి అండ్ చరణి, సో వీళ్ళిద్దరూ స్పిన్ లో మనకి చెలరేగి మనని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఈ రోజు హాట్ ఫేవరెట్ ఇండియానే, ఎందుకంటే ఆల్రెడీ సెమీస్ ప్రతిసారి ఆస్ట్రేలియా 3 వరల్డ్ కప్స్ ఆస్ట్రేలియా కొట్టింది. ఆస్ట్రేలియాని కొట్టి మనం ఫైనల్ కి వచ్చాం కాబట్టి తప్పకుండా ఈ రోజు మన ఇండియా టీం, ఉమెన్ ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఫేవరెట్ ఇండియా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్ కావటం, అదేవిధంగా స్పిన్ కూడా మనకి అనుకూలించడం, స్ట్రాంగ్ లైన్ అప్ ఉండటం, దాంతోపాటు హోమ్ గ్రౌండ్, ఈ అన్నిటి నేపథ్యంలో అదేవిధంగా సెమీస్ లో ఆస్ట్రేలియాతో మనం సాధించినటువంటి ఘన విజయంతో అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈసారి ఇండియా కప్ గెలవబోతుందంటూ కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.
దక్షిణాఫ్రికాతో నేటి మధ్యాహ్నం భారత మహిళల జట్టు విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని నంద్యాల వాసులు కోరుతున్నారు. అదేవిధంగా వరల్డ్ కప్ గెలిచి మహిళలు అన్ని రంగాలలో రాణించగలరని నిరూపించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. చాలా రోజులుగా వేచి చూస్తున్న ప్రపంచ కప్ కోసం ఎదురు చూసిన టీమిండియా మహిళల జట్టు కప్పుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహిళల విభాగంలో ప్రపంచ స్థాయిలో ఈరోజు మహిళా ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు జరుపుతా ఉన్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో ఆడపిల్లలు కూడా ప్రపంచ రంగంలో ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయము. ఈ రోజు ప్రపంచ స్థాయిలో మహిళలు ఆడి ప్రపంచ కప్పును తీసుకొచ్చి భారతదేశాన్ని తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్టను మన మహిళలు పూర్తి స్థాయిలో తీసుకురావాలని కోరుకుంటున్నాను. భారతదేశం తరపున మహిళలు సౌత్ ఆఫ్రికాతో మేము కూడా పురుషులకు ఏమాత్రము తీసిపోము అన్న విధంగా అన్ని రంగాలతో పాటు క్రికెట్ రంగంలో కూడా ఈ రోజు అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్ కు రావడం జరిగింది. ఇది భారతదేశం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా ఫైనల్ మ్యాచ్ లో మహిళలు ఖచ్చితంగా ఈ కప్పు కొడతారని చెప్పేసి మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన మహిళల క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అందులో మన ఇండియా ఫైనల్స్ లో ఉండడం వల్ల నాకు గర్వకారణంగా ఉంది యాజ్ ఎ మహిళగా. ఇప్పుడు మనం ఇండియా కూడా మన ఆడిన విధంగా విన్ అయినట్టు ఇప్పుడు మన ఇండియా మళ్ళీ ఫైనల్స్ లో విన్ అయితే మన భారతీయుల మహిళలందరికీ గౌరవకారణంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు గెలవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. భారత్ గెలుపును ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పై హైదరాబాద్ లో క్రికెటర్లు ఏమనుకుంటున్నారు, మ్యాచ్ లో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి అలాగే క్రికెట్ లో అత్యుత్తమమైన జట్లైన ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ లేకుండా అయితే ఈ రోజు ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతున్నది కూడా డివై పటేల్ స్టేడియం నవీ ముంబైలో. అయితే మనతో పాటు కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, కూడా ఉమెన్ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది క్రికెట్ లో మనం చాలా వరకు అబ్బాయిలను చూస్తుంటాం, కానీ అమ్మాయిలు కూడా అత్యుత్తమంగా రాణిస్తారు. దానికి మొన్న మనం చూసిన సెమీఫైనల్స్ మ్యాచ్ నిదర్శనం. అయితే వీళ్ళతో మాట్లాడదాం, ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని మాట్లాడదాం. హాయ్. So we are very proud of Indian women's cricket team. Chala happy ga undi. We support you and ఈసారి we have to win the cup. ఇంకొకటి అంటే సౌత్ ఆఫ్రికా కానీ ఇండియా కానీ ఇప్పటివరకు గెలవనిది అలాగే ఫినాలెస్ కి వెళ్ళని టీమ్స్ అన్నమాట. అట్లాంటి మన రెండు టీమ్స్, ఒకటి సౌత్ ఆఫ్రికా కానీ ఇండియా కానీ, చాలా ఎగ్జైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చా ఈ రోజు? యా, చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఎవర్ విన్ అయినా ఇట్స్ ద ఫస్ట్ వరల్డ్ కప్ ఫర్ దేర్. సో యా, చూసాం కదా, నిజంగా అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇంకా మాట్లాడదాం, అసలు ఎలా అనిపిస్తుంది ఈ రోజు మ్యాచ్ చూడాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అంటే బేసిక్ గా మీరు అందరూ కూడా ఒక సేమ్ అదే పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ చాలా ఇయర్స్ నుంచి మీరు కష్టపడి ఉంటుంటారు ఈ ప్లేస్ కి రావడానికైనా. అట్లీస్ట్ ఎలా అనిపిస్తుంది మ్యాచ్? ఎక్సైటెడ్ గా ఉన్నారా మ్యాచ్ చూడడానికి ఈరోజు? ఎస్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ ఇండియాకి కంగ్రాచులేషన్స్ ఫినాలే వరకు వెళ్ళినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ వి సపోర్ట్ యూ అండ్ వి బిలీవ్ ఇన్ యూ. అంటే మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు ఈ రోజు ఉన్న మ్యాచ్ లో ఆడే వాళ్ళలో? ప్రజెంట్ నాకు స్మృతి మందాన. అండ్ ఎటువంటి ఇన్స్పిరేషన్ అనేది మీరు తీసుకుంటున్నారు అంటే బేసిక్ గా మీరు కూడా మీకు కాలేజెస్, స్కూల్స్, వర్క్ అన్ని ఉంటాయి, అన్నిటినీ కూడా ఒక సైడ్ పెట్టి మీరు క్రికెట్ చూస్ చేసుకొని ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ కి రావడం, ఇదంతా కూడా బేసిక్ గా క్రికెట్ అంటే ఇంట్లో కూడా చాలా మంది సపోర్ట్ చేయరు ఉమెన్స్ క్రికెట్ కి వెళ్తారు అంటే, అట్లాంటిది మీ ఇంట్లో నుంచి కూడా మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని అయితే నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే మీరు పొద్దున్నే 7 క్లాస్ ప్రాక్టీస్ కి వచ్చారంటే ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్, మీకు ఉండే ఉంటుంది తప్పకుండా. ఇంట్లో కూడా సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందా మీకు? యా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. Yeah, they motivate us every day and they encourage us. మీకు సేమ్ చాలా సపోర్ట్ ఉంది, హెల్ప్ చేస్తారు, కరేజ్ చేస్తారు, ఇంకా ముందుకు ఫార్వర్డ్. అంటే క్రికెట్ లో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే ఇన్స్పిరేషన్ అంటే రోల్ మోడల్స్ ఉన్నారు క్రికెటర్స్ లో, స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, వాళ్ళకి చూసి మేము ఆడతాం, ఇంకా మేము కూడా స్టేజ్ లో ఉంటాం. అండ్ ఇంకొకటి ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ కానీ లేకపోతే స్మృతి మందన కానీ అలా మేజర్ గా ఇండియాలో చాలా తక్కువ మంది ఫీమేల్ క్రికెటర్స్ ఉన్నారు ప్రెసెంట్. అయితే మీరు కూడా ఆ స్టేజ్ కి వెళ్ళాలి అని అనే కష్టపడుతున్నారా? లైక్ వాట్స్ యువర్ డ్రీమ్ టు బి? మై డ్రీమ్ ఇస్ టు ప్లే ఫర్ ఇండియా, అంటే వాళ్ళతో బ్యాటింగ్, బౌలింగ్, అదే వాళ్ళ టీంలో ఉండాలని. అండ్ మీకు? నాకు కూడా ఐ హ్యావ్ టు ప్లే ఫర్ ఇండియా, అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి ఇది కష్టపడుతున్నాం. ఇంకా స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ ఆర్ మై రోల్ మోడల్స్.
వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్తో ఆడతారు. నేను అందుకే క్రికెట్ స్టార్ట్ చేశాను. అండ్ చూసుకున్నట్లయితే వీళ్ళలో అండర్-15 అలా అండర్-17 అండర్-19 కూడా ఆడిన వాళ్ళు అయితే ఉన్నారు. చూద్దాం అసలు వీళ్ళు ఎలా ఆడతారు అనేది. అండ్ ఇంకొకటి మీకు అసలు బేసిక్ గా చాలా మంది క్రికెట్ అంటే కొంతమంది ఆల్రౌండర్స్ ఉంటారు, కొంతమంది బ్యాటింగ్ చూస్ చేసుకుంటారు, కొంతమంది బౌలింగ్. మీరేం చూస్ చేసుకున్నారు? అండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్. మీరు? బ్యాటింగ్ ఆల్రౌండర్ కూడా. అంటే ఇంకొక వైపు ఈ రోజు ఇండియా మ్యాచ్ ఆడబోతుంది, ఫినాలే, వరల్డ్ కప్ ఫినాలే. ఆ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుంది అంటున్నారా? తప్పకుండా ఆబ్వియస్ గా గెలుస్తుంది. సో ఎలా అయినా కప్ మన దగ్గరే ఉంది, జస్ట్ దే హ్యావ్ టు లిఫ్ట్ ఇట్ అప్. అదొకటే తక్కువ. ఇప్పుడు మ్యాచ్ ఉన్నాక దే లిఫ్ట్ ఇట్. ఎస్, ఆల్రెడీ ఇండియన్ కప్పే వాళ్ళే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజు మనం స్ట్రాంగ్ గా ఆడబోతున్నాం సౌత్ ఆఫ్రికా మీద అని అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు స్టేడియం లో చూస్తుంటే, మొత్తం ఇక్కడ అకాడమీలో చూస్తుంటే కూడా చిన్న చిన్న పిల్లలు లైక్ 7-8 years ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అంత చిన్నప్పటి నుంచి కూడా ఆడిన వీళ్ళు ఆల్మోస్ట్ అండర్-15 అండర్-19 ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు, మేజర్ గా ఫీమేల్స్ లో అయితే. కాకపోతే అడుగుదాం ఇంకా అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అసలు నేర్చుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నారు మీరు? 2 years నుంచి. అంటే 2 years నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ మీ కోచ్ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఫ్యామిలీ నుంచి కానీ, లేకపోతే లైక్ హోల్ అందరి నుంచి కూడా మీకు స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుందా? ఉంది, స్ట్రాంగ్. ఇంతకుముందు ఆడారా ఏమైనా మ్యాచెస్ ఏమైనా? లేదు. మీరు ఆడారా ఏమైనా మ్యాచెస్? యా, మన క్యాంప్లోనే అవుతుంటాయి మ్యాచెస్. అండ్ ఆబ్వియస్లీ స్టేట్ సెలెక్షన్స్ ఇవి we play matches and all. And yeah, I have this message to convey for India. All the best, all the very best. On behalf of every single girl from this country, I want to wish India a very huge good luck. Thank you. అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇండియాకి ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నారు స్ట్రాంగ్ గా, ఏం చెప్పాలనుకుంటున్నారు? కంపల్సరీ ఇండియానే గెలుస్తుంది. అంటే గెలుస్తుందని ఫిక్స్ అయిపోయారా? కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ చూసాం కదా, అంటే చాలా స్ట్రాంగ్ గా, అసలు టీం కన్నా కూడా వీళ్ళే కాన్ఫిడెంట్ గా ఉన్నారేమో, చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఈరోజు ఇండియానే గెలుస్తుంది, అసలు నో డౌట్ అన్న రేంజ్ లో అయితే చెప్పారంటే. ఈ రోజు మ్యాచ్ మధ్యాహ్నం 3 స్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ ఎలా జరగబోతుంది, అంటే అసలు ఈ రోజు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో మ్యాచ్ ఎలా ఆడబోతుంది మన టీం అనేది చూడాలి మొత్తానికి అయితే. ఎస్, మొత్తానికి ఇది ఇక్కడ సిచ్యువేషన్. కెమెరామ్యాన్ బ్రహ్మారావుతో సుచిత, మహాన్యూస్, హైదరాబాద్. వరల్డ్ కప్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీచరణి. కడప జిల్లాకు చెందిన అమ్మాయి శ్రీలంకలో జరిగే ముక్కోణపు టోర్నీలో ఉండే టీమిండియా ఎంపిక అవడమే అందుకు కారణం. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ క్రికెటర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. విశేషం ఏంటంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీచరణి. మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటానికి తెరలేవనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా కొత్త జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించనుంది. 1973లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే టైటిల్ గెలిచాయి. ఇప్పుడు భారత్ లేదా దక్షిణాఫ్రికా ఈ 2 జట్లలో ఎవరు గెలిచినా వారు ప్రపంచ కప్ గెలిచిన 4వ దేశంగా చరిత్ర సృష్టిస్తారు. స్వదేశంలో ఆడనున్న భారత్ తొలిసారి కప్ ముద్దాడాలని తహతహలాడుతుంటే దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. ముంబైలో జరగనున్న ఈ పోరు ఉత్కంఠ రేపుతోంది. కాగా భారత్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డేనా మ్యాచ్ నిర్వహిస్తారు.
ముంబైలోని డివై పాటిల్ స్టేడియం చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఎవరు గెలిచినా మహిళల క్రికెట్ ప్రపంచంలో విజేతగా నిలిచి 4వ జట్టుగా చరిత్ర లిఖిస్తుంది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లు మాత్రమే ఈ కప్ను గెలుచుకున్నాయి. ఈ ఫైనల్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, దశాబ్దాల కళ సాకారమయ్యే చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. భారత మహిళల జట్టు గతంలో 2 సార్లు అంటే 2005, 2017లో ఫైనల్ కు చేరుకున్న కప్ గెలవలేకపోయింది. ఈసారి సొంత గడ్డపై అభిమానుల సమక్షంలో టైటిల్ గెలవాలనే కసితో ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టు సమిష్టిగా రాణిస్తోంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన అద్భుత విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన అద్భుత ఫామ్, కీలక ఆటగాళ్ల నిలకడ భారత విజయావకాశాలను పెంచుతున్నాయి. తొలిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుకు ఇది మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనల్. సుదీర్ఘ పోరాటం తర్వాత ఫైనల్ కు చేరిన ఆ జట్టు అత్యంత ఉత్సాహంగా ఉంది. సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించడం వారి బలమైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తోంది. లౌరా వోల్వార్డ్, టాచ్మిన్ బ్రిట్స్, మారిజెన్నా కాప్ లాంటి కీలక ఆటగాళ్లు అత్యుత్తమ ఫామ్ లో ఉండటం దక్షిణాఫ్రికాకు అతిపెద్ద బలం. తొలి ప్రయత్నంలోనే కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని దక్షిణాఫ్రికా జట్టు కృత నిశ్చయంతో ఉంది. పేస్ అటాక్, అద్భుతమైన ఆల్రౌండర్ల ప్రదర్శనను ఆ జట్టు నమ్ముకుంది. ఈ ఫైనల్లో అత్యంత కీలకమైన పోరాటం భారత్ స్పిన్ అటాక్ కు దక్షిణాఫ్రికా పేస్ అటాక్ మధ్య జరగనుంది. భారత జట్టు దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా వంటి స్పిన్నర్లను నమ్ముకుంది. స్పిన్ కు అనుకూలించే భారత పిచ్లపై ఈ స్పిన్ త్రయం దక్షిణాఫ్రికా బ్యాటర్లకు పెద్ద సవాల్ను విసరనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా షబ్మిమ్ ఇస్మాయిల్, ఆయబొంగ ఖాకా లాంటి ఫాస్ట్ బౌలర్లతో భారత టాప్ ఆర్డర్ ను త్వరగా పెవిలియన్ కు పంపాలని చూస్తుంది. ఈ 2 విభాగాల్లో ఎవరు పైచేయి సాధిస్తే వారికే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్ల ఓపెనింగ్ ద్వయాల ప్రదర్శన అత్యంత కీలకం. భారత జట్టు తరఫున స్మృతి మందాన, షెఫాలి వర్మ మంచి ఆరంభాన్ని ఇవ్వగలిగితే మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్లు లౌరా వోల్వర్డ్, టాచ్మిన్ బ్రిట్స్ జోడీ ఈ టోర్నీలో అత్యంత ప్రధానాత్మకంగా ఉంది. వీరిని భారత బౌలర్లు కట్టడి చేయగలిగితే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలహీనపడే అవకాశం ఉంది. ఓపెనింగ్ భాగస్వామ్యాల రన్ రేట్, నిలవడ మ్యాచ్ దిశను నిర్ణయిస్తాయి.